దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామమున గౌరవనీయ సేవకులకు, సేవకులకు, విశ్వాసులకు, దేవుని పిల్లలకు అన్నింటి హృదయపూర్వక వందనములు, ప్రత్యేక శుభములు తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క కృప, కాపుదల, ప్రేమ, ఆనందము మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. తిమోతికి రాసిన 2వ పత్రిక అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 13వ వచనాన్ని ఎవరైనా చదవగలరా? 2:13 అండి. మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడిగా ఉండును. ఆయన తన స్వభావములకు విరోధముగా ఏదియు చేయలేడు. ప్రార్థన. కృపగల దేవ, దయగల మా తండ్రికి స్తోత్రం. ఎంతవరకు నీ దాసుడు ద్వారా మాటల గురించి మాట్లాడి ఉన్నారు. కొద్ది నిమిషాలు నాయన తండ్రి నీ శ్రేష్టమైనటువంటి మాటలు నేను బోధించుకోవచ్చుండగా మీ ఆత్మతో నింపి మా అందరితో, నాతో మీరే మాట్లాడమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాము మా తండ్రి. ఆమేన్. ఇక్కడ దేవుని యొక్క గొప్ప స్వభావం మనకి కనపడుచు ఉన్నది. మనము నమ్మదగని వారమైనను అంటే కొన్ని సందర్భాల్లో నా ప్రార్థన దేవుడు విన్నాడా అని నమ్మం, లేకపోతే నా పక్షాన దేవుడు కార్యాలు చేస్తాడా అని నమ్మరు. కొన్ని విషయాల్లో ఏదైతే నమ్మాలో దానిని నమ్మకుండా ఏదైతే నమ్మకూడదు దానిని నమ్మే వరకు చాలా మంది ఆలోచన కలిగి ఉంటుంటారు. అయితే దేవుడు గొప్ప స్వభావం కలిగిన వాడు కనుక మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడిగా ఉండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. ఈ మాటను బట్టి మనం గమనించాల్సింది ఏంటంటే, నమ్మకము కలిగినటువంటి జీవితం, నమ్మకము కలిగినటువంటి విశ్వాసము, నమ్మకము కలిగినటువంటి పరిశుద్ధత, నమ్మకము కలిగినటువంటి యథార్థత, నమ్మకము కలిగినటువంటి నీతి మనం కలిగి ఉంటున్నామా, నీవు కలిగి ఉంటున్నావా లేదని ఒకసారి పరిశీలన చేసుకోవాలండి. మన దేవుడు నమ్మదగిన దేవుడై ఉన్నాడు. ఆయన యందు మనం నమ్మిక ఉంచితే, ఆయన చిత్త ప్రకారము, ఆయన ఆలోచన ప్రకారం, ఆయన తలంపు ప్రకారం దేవుని యొక్క ఉన్నతమైనటువంటి నమ్మకము మనం కలిగి ఉండగలిగితే అదే మనకి ఆశీర్వాదకరంగా దేవుడు మార్చును గాక. ఆమేన్. నమ్మకత్వం వలన కలుగు ఆశీర్వాదములు ఒక 3 మాటలు క్లుప్తంగా నేను మీకు తెలియపరచడానికి ఆశ కలిగి ఉన్నాను. నమ్మకత్వము. నమ్మకని వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నా ప్రియ దేవుని బిడ్డలారా, మన ఆధ్యాత్మిక జీవితంలో మనం గమనిస్తూ ఉంటే దేవుడు ఏదైతే మనకు కావాలో అది తప్పకుండా దేవుడు మనకు దయచేస్తాడు. హల్లెలూయా. కానీ అపవాది ఏం చేస్తా ఉంటాడంటే, నీ ప్రార్థన దేవుడు వినలేదు, నీతో దేవుడు లేడు, నీ పక్షాన దేవుడు లేడు, నిన్ను అనేకమైనటువంటి విషయాల్లో అపవాది భ్రమపరుస్తూ ఉంటాడు. అంతేందుకు ఏదైనా ఆర్థికమైనటువంటి ప్రార్థన, ఆర్థికపరమైనటువంటి ప్రార్థన, లేకపోతే విశ్వాసంతో కూడిన ప్రార్థన, ఏదైనా సాధించాలనేటువంటి ప్రార్థన, ఏదైనా పొందుకోవాలనేటువంటి ప్రార్థన నీవు చేసినప్పుడు నువ్వు శక్తివంతమైనటువంటి ప్రార్థన నువ్వు చేశావు, ఇదిగో నా ప్రార్థన దేవుడు వినటువంటి నమ్మకం నీకు దేవుడు కలిగిస్తాడు. ఆ సమయంలో అపవాది వచ్చి, ఏంటి నీ పక్షాన దేవుడు కార్యం చేస్తాడా, నీ పక్షాన దేవుడు చేయగలడా అనేటువంటి భ్రమపరిచేటువంటి స్థితి అపవాది కలిగిస్తాడు. కానీ నమ్మదగిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కనుక ఆయన యందు నమ్మకము, ఆయన యందు విశ్వాసము, ఆయన యందు మనం భక్తి కలిగి ఉంటే అనేకమైనటువంటి విషయంలో దేవుడు గొప్ప కార్యము జరిగించును గాక. ఆమేన్. కనుక నమ్మకత్వం వలన కలుగు ఆశీర్వాదములు ఒక 3 ఆశీర్వాదములు మనం చూద్దాం. మొదటి ఆశీర్వాదము దేవుని సహవాసం మనం పొందుకుంటామండి. దేవునితో సహవాసం మనం కలిగి ఉంటాం. చూద్దామన్నమాట. కీర్తనలు 101వ కీర్తన 6వ వచనం చదువుకుందామండి. నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. దేవుడు ఏం చేస్తున్నాడు? నమ్మకస్తులైన వారిని కనిపెడుతున్నాడు అంటండి. ఇప్పుడు మనం నమ్మకం కలిగి ఉంటే, దేవుని మీద నమ్మకమైనటువంటి స్థితి మనం కలిగి ఉంటే, ఆయన కనిపెట్టేటప్పుడు ఆయన మనల్ని చూస్తాడా లేదా?
గమనిస్తాడు. హల్లెలూయా. కనుక దేవుని సహవాసం మనం కలిగి ఉండాలంటే దేవుని యందు నమ్మకము కలిగి ఉండేటువంటి స్థితి మనం కలిగి ఉండాలి. నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నానండి. చూడండి, దేవుని దగ్గర మనం ఉండాలని ఆయన కనిపెట్టుచున్నప్పుడు మనం నమ్మకము కోల్పోయే వారిగా ఉంటే కుదరదు. చాలా మందిని మనం చూస్తూ ఉంటే కొంతమంది నా మాట నమ్మవా అంటారు, కొంతమంది నన్ను నమ్మవా అంటారు, కొంతమంది నేను చేసే పనులు నమ్మవా అంటూ ఉంటారు. కానీ ఇది నమ్మినప్పటికీ నమ్మకపోయినప్పటికీ దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క తలంపులు, దేవునితో నివసించేటువంటి విషయంలో మనం నమ్మకం కలిగి ఉంటే, అంటే ఆ నిరీక్షణ జీవితం మనం కలిగి ఉంటే అది ఏమైనదంటే ఒకానొక దినమున నేను ప్రభువుని కనులారా పరలోకంలో చూస్తానటువంటి నమ్మకం ఎంతమందికి ఉందని నేను అడిగితే మీరు ఎంతమందికి ఉంది నమ్మకాన్ని తెలియపరచగలరు? హల్లెలూయా. ఆ మాట అర్థమైంది మీకు? దేవుని కనులారా పరలోకంలో నేను చూస్తానటువంటి నమ్మకం ఎంతమందికి ఉంది? ఎవరైతే నమ్మదగిన దేవుని యొక్క చిత్త ప్రకారం జీవిస్తారో వారికి నమ్మకము ఉంటుంది. కనుక ఈ లోక సంబంధమైనటువంటి విషయంలో, ఈ లోక సంబంధమైనటువంటి మనుషులతో, ఈ లోక సంబంధమైనటువంటి విషయాలతో మనం సహవాసం కలిసి ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ నమ్మదగిన దేవునితో మనం సహవాసం కలిగి ఉండగలిగితే అదే గొప్ప ఆశీర్వాదకరంగా దేవుడు మనకు దయచేయను గాక. ఆమె ఈ మాట మనం ఆత్మీయ కోణంలో కనుక ఆలోచన చేయగలిగేది నా యొద్ద నివసించినట్లు, అంటే దేవునితో ఉండునట్లు, దేవుని దగ్గర మనం ఉండాలని, దేవునితో మనం జీవించాలని దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాడండి. నా ప్రియా దేవుని బిడ్డలారా, మనల్ని దేవుడు చూస్తూ ఉన్నప్పుడు ఆయన ఎంతో నమ్మకమైనటువంటి జీవితం మనం కలిగి ఉంటే తప్పకుండా మనం ఆయనతో ఉండాలని దేవుడు ఆలోచన కలిగి ఉంటాడు. అసలు మానవుని దేవుడు సృష్టించడానికి గల కారణం ఏంటంటే దేవుడు తన స్వరూపం చొప్పున నరులను సృష్టించడానికి గల గొప్ప కారణం ఏంటంటే ఆయన్ని స్తుతించాలి, ఆరాధించాలి, ఆయన బిడ్డలందరూ ఆయనతో ఉండాలని. అంటే దేవుని బిడ్డలైనటువంటి మనందరం కూడా దేవుడితో ఉండాలని ఆలోచన కలిగి ఉంటున్నారు. కానీ మనం ఉంటున్నాం దేవుడితో ఉండట్లా. కొంతమంది ఏమో ఫోన్తో ఉంటారు, కొంతమంది ఏమో టీవీతో ఉంటారు, కొంతమంది ఏమో చుట్టాలతో ఉంటారు, కొంతమంది ఏమో ప్రయాణాలతో ఉంటారు, కొంతమంది ఏమో ఏం తిందామనే ఆలోచనతో ఉంటారు, కొంతమంది ఏమో ఏమి చేద్దామనే ఆలోచనతో ఉంటారు, కొంతమంది ఏమేమి పొందుకుందామనే ఆలోచన కలిగి ఉంటారు. కానీ నా ప్రియా దేవుని బిడ్డలారా, నమ్మదగిన దేవుని సహవాసం మనం కలిగి ఉంటే, ఆయన స్నేహాన్ని మనం పొందుకుంటే ఒకానొక దినమున దేవుని కనులారా పరలోకంలో చూసేటి భాగ్యము దేవుడు దయచేయను గాక. ఆమె రెండవ ఆశీర్వాదం మనం చూద్దామండి. ఎవరికి దేవుడు నమ్మదగిన దేవుడు నమ్మకత్వం కలిగిన వారు కలిగి పొందుకునేటువంటి ఆశీర్వాదం రెండవది దేవుని కాపుదల వారికి ఉంటుందంటండి. ఈనాడు మనం చూస్తూ ఉంటే మన జీవితాల్లో ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు వచ్చినాయా రాలేదా? వచ్చినాయి. కానీ దేవుని చల్లని కాపుదల మనకు ఉంది కాబట్టి వాటి నుంచి మనకి విడుదల దేవుడు ఇస్తున్నాడు. వాటి నుంచి మనకి చక్కని ఆ ఉపశమనాన్ని దేవుడు మనకు కలిగిస్తున్నాడు. అందుకని కీర్తనకారుడు అంటాడు, మాట చూద్దామండి. కీర్తనలు 31వ కీర్తన, కీర్తనలు 31వ కీర్తన 23వ వచనం చదువుకుందామండి. యెహోవా భక్తులారా, యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును. హల్లెలూయా. ఇప్పుడు మనందరం ఎవరి భక్తులు? దేవుని భక్తులమై ఉన్నాం. దేవుని భక్తులుగా ఉన్నటువంటి మనము ఆయన ఏం చేస్తాడు? మీరందరూ ఆయన్ను ప్రేమించుడి. దేవుణ్ణి ప్రేమించాలంటే దేవుని వాక్యాన్ని గైకొనడమే. దేవుణ్ణి ప్రేమించడం అంటే దేవుని వాక్యానుసారంగా జీవించడమే. దేవుణ్ణి ప్రేమించడం అంటే దేవుని యందు అమితమైనటువంటి భయము, భక్తి, విశ్వాసము, నమ్మకము, యథార్థత, డెడికేషన్ కలిగి ఉండటమే దేవుణ్ణి ప్రేమించడం. హల్లెలూయా. అందుకనే యెహోవా భక్తులారా, మీరందరూ ఆయన్ను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును. మనం వెళ్తున్నప్పుడు భయంకరమైనటువంటి ప్రమాదం నుంచి మనం మనం రెప్పపట్లు తప్పామంటే అది మన జ్ఞానం, మన ఆలోచన కాదు. దేవుడే మనల్ని కాపాడుతాడండి. ఈ మధ్యకాలంలో మంచి మార్గంలో మనం వెళ్ళాల్సినటువంటి దారిలో మనం వెళ్తున్నప్పటికీ ఎదురుగా వచ్చే వాళ్ళు సరిపోతున్నారా? రారు. అటు రావాల్సిన వాళ్ళు ఇండియా యొక్క రవాణా చట్టం బట్టి ఏ వ్యక్తి అయితే బండి మీద కానీ లేకపోతే వెహికల్ మీద కానీ దేని మీద వెళ్తున్నప్పుడు ఎడం పక్కన వెళ్ళాలి. మామూలుగా అయితే కొంతమంది ఏం చేస్తారంటే ఎడం పక్కన ఎంత కుడి పక్క వచ్చేస్తారు ఆటోమేటిక్గా.
అదేమంటే వచ్చి బుద్ధి మీదే తప్పు అంటా ఉంటారు. కనుక ఈ లోకంలో అదే రీతిగా అపవాది నీకు దేవుని మార్గాల్లో నమ్మకంగా పయనిస్తున్నప్పుడు అపవాది నీకు ఎదురుగా వస్తాడు. అపవాది నిన్ను భయపరుస్తాడు. అపవాది నిన్ను బెంబేలు చేస్తాడు. కానీ దేవుడు కాపుదల మనం పొందుకుంటున్నాం కనుక ప్రతి విధమైనటువంటి దుష్ట కార్యాలు మన మీదకి ఎదురైనప్పుడు శక్తివంతమైన ప్రార్థన మనకి ఆయుధముగా మార్చబడును గాక. శ్రమలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, కుంగుదలు వచ్చినాయి, ఏం చేస్తాం? వెంటనే ఫోన్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళకి నెమ్మది లేకుండా చేయటానికి. అవునా కదా? ఇప్పుడు బిడ్డలు ఉన్నారు, తల్లిదండ్రులు ఏమనుకుంటారు? బిడ్డల విషయంలో బాగున్నారు, మంచిగా ఉండాలి, చక్కగా ఉన్నారు అనుకుంటారు. అదే మనం ఫోన్ చేసి అమ్మా నాకు బాగాలేదు, ఈరోజు జ్వరం వచ్చిందా, బాధ వచ్చిందంటే నీ బాధ ఏమో కానీ వాళ్ళ బాధ ఎక్కువైపోయింది. అయ్యో నా బిడ్డకి ఏందా, ఎలా అయిందా, ఉన్నదేందో, ఆ పరిస్థితి ఎలా ఉంటుందో, తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఆలోచన చేసుకోవాలి. కానీ నా ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా విశ్వాసము కాపాడుతున్నటువంటి ఆ నమ్మకమైనటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందుకునే వారమై ఉండాలి. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చదువుతున్నామండి. మీరు గొర్రె పిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రె పిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారే ఏర్పరచబడిన వారే నమ్మకమైన వారే ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును. కొన్ని సందర్భాల్లో శ్రమలో, బాధలు, ఇబ్బందులు, సమస్యలు మనకు ఎదురవుతూ ఉంటాయి. వాటిని జయించాలంటే నమ్మకమైన దేవుడు మనకు తోడుగా ఉన్నాడనేటువంటి ఆ రాజు మన పక్షాన ఉన్నటువంటి ఆ ధైర్యం మన జీవితంలో స్థిరపరచబడి ఉండాలండి. ఈనాడు మనం సజీవ లెక్కలో ప్రభు సన్నిధిలో ఉన్నామంటే మనదేమీ లేదు, జీరోనే. ఆయనే మనల్ని కాపాడాడు, ఆయనే మనల్ని బ్రతికిస్తున్నాడు, ఆయనే మనల్ని పోషిస్తూ దేవుని మాటలు వినుటకు ఈ జులై మాసము 6వ తారీఖు ఈ నెల మొట్టమొదటి పరిశుద్ధ దినం రోజు ప్రభువే మనల్ని ప్రేరేపించి ఆయన సన్నిధికి నడిపించాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. కనుక నమ్మకత్వం వలన కలుగు ఆశీర్వాదం. రెండవది, దేవుని కాపుదల అట్టి వారికి ఉంటుంది. యెహోవా విశ్వాసులను కాపాడును. మూడవ పాయింట్ మనం చూద్దాం. చివరి పాయింట్, సమృద్ధి యొక్క దీవెనలు దేవుని ద్వారా మనము పొందుకుంటామంటండి. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనం ఎవరైనా చదవగలరా? సామెతల గ్రంథము 28వ అధ్యాయం 20వ వచనం చూడగలిగితే, నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. అయితే నేను అంటాను, మీకు దీవెనలు కావాలా వద్దా? కావాలంటే మనం ఎలా ఉండాలి? నమ్మదగిన దేవుని యందు నమ్మకము కనపరిచే జీవితం మనం కలిగి ఉండాలి. నమ్మదగిన దేవుడు మనల్ని కాపాడువాడై ఉన్నాడు. ఆయన సహవాసము చేయువాడై ఉన్నాడు. ఆయన నివసించు ప్రాంతంలో, పరలోకములో మనల్ని ఉంచాలని ఆలోచన కలిగి ఉన్నాడు. కనుక మనము కూడా నమ్మకములో ఎక్కడ కూడా వెనుకంజ వేయటానికి వీలు లేదు. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయా, ఇంకేమి కోరుకోనయా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. ఆప్తులైన వారే హాని చేయ చూసిన, మిత్రులే నిలువకుండినా. ఆప్తులైన వారే హాని చేయ చూసిన, మిత్రులే నిలువకుండునా. న్యాయము తీర్చే నీవు నాకుంటే, న్యాయము తీర్చే
నీలాగుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. హల్లెలూయా. నమ్మకమైన దేవుడు మనకుంటే చాలండి. కనుక నా ప్రియ దేవుడు బిడ్డలారా, నమ్మకం కలిగి ఉందా? దేవుని యొక్క సంఘములో నమ్మకం కలిగి ఉందా? బంధువుల యొక్క నమ్మకం కలిగి ఉందా? దేవుని యొక్క చిత్త ప్రకారం నమ్మకమైనటువంటి స్థితి కలిగి ఉంటే ఆయన దేవుని సహవాసం మనం పొందుకునేటువంటి ఆ గొప్ప మంచి తరుణం మనకి దేవుడు దయచేయనై ఉన్నాడు. దేవునితో నమ్మకమైనటువంటి స్థితి కలిగి ఉంటే దేవుని కాపుదల మనం పొందుకుంటాం. సమృద్ధి దీవెనలు దేవుడు దయచేస్తానంటున్నాడు. నమ్మకమైనటువంటి వారికి దీవెనలు మెండుగా కలుగుతాయండి. కొన్ని సందర్భాల్లో మన కుటుంబాల్లో దీవెనలు, ఆశీర్వాదాలు, దేవుని యొక్క కృపావరములు పొందలేకపోవడానికి కారణం ఒకవేళ నీవు నమ్మకము కలిగి ఉండలేకపోతున్నామేమో. ఇక నుంచి నమ్మదగిన దేవుని యందు నమ్మకం కలిగి ఉందాం. గొప్ప దేవుని స్వభావం మనం పొందుకుందాం. ఆయన నమ్మకత్వం మనం నిత్యము కనపరిచేవారుగా ఉంటూ ఆయన యొక్క కృపావరములు పొందుకుంటూ నమ్మకమైనటువంటి వారుగా దేవుడు మనం ఉంచేటువంటి అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమె ఈ మాటలు దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించి దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. సర్వాశీర్వాదములకు కారణభూతుడా మా దేవ, మా తండ్రి, నీకే స్తోత్రము తండ్రి. ఇదిగో నమ్మకము వలన, నమ్మకత్వం వలన కలుగు ఆశీర్వాదములు ఒక 3 మాటలు మీరు మాకు తెలియపరిచారు తండ్రి. మొదటి మాట, దేవుని సహవాసం వారు పొందుకుంటానగా నా యొక్క నివసించినట్లు దేశంలో నమ్మకమైన వారిని నేను కనిపెట్టుచున్నానని తెలియపరిచారు తండ్రి. రెండవ మాట, దేవుని కాపుదల ఉంటుందని తెలియపరిచారు. మీకు స్తోత్రాలు తండ్రి. మూడవదిగా, సమృద్ధి దీవెనలు మీరు పొందుకుంటారని తెలియపరిచారు. ఇదిగో నీ బిడ్డలు నీ మాటలు ఆలకించున్నారు తండ్రి. ఒకవేళ అవనమ్మకాలు నీ బిడ్డల జీవితంలో ఉన్నాయేమో వాటిని మీరు తొలగించుదురు గాక, వాటిని మీరు తీసివేయుదురు గాక. నమ్మకమైనటువంటి దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కనుక నేను నమ్మకమైన జీవితం కలిగి ఉండాలి, నేను నమ్మకమైనటువంటి స్థితి కలిగి ఉండాలనేటువంటి ఆలోచన దయచేయండి తండ్రి. ఇదిగో కొన్ని కుటుంబాల్లో ఉన్నటువంటి సమస్యలు తొలగించండి. నమ్మదగిన దేవా, నీవే నీ బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించి నీ ఉన్నతమైనటువంటి కృప, నీ ఉన్నతమైనటువంటి ప్రేమ, నీ ఉన్నతమైనటువంటి కాపుదల, నీ ఉన్నతమైనటువంటి సహవాసం నీ బిడ్డల జీవితంలో మీరు స్థిరపరిచి ఆయన తండ్రి నిత్యము నీ బిడ్డలు మీరు కాచి కాపాడి బలపరిచి స్థిరపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి శక్తివంతమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి.